అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పూరీ పాపడా అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి లేదా జర్నీలో తీసుకెళ్ళటానికి బాగుంటుందండి స్నాక్స్గా. ముందుగా ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నాను. మనం ఏ గిన్నెతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గిన్నెతో శనగపిండి వేసుకోవాలండి. ముందుగా గోధుమ పిండి ఈ గిన్నెతో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా శనగపిండి తీసుకోవాలండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. పూరి కరకరలాడుతూ ఉంటుంది. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కలపటానికి. సాల్ట్ వేసి తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోవాలండి. దీనికి సరిపడా కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్. జీలకర్ర 1 అర స్పూన్ అండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ చూసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గరిట వేసాను. తర్వాత తగినంత వాటర్ కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీనికి చేతికి అంటుకోకుండా ఉండాలండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకుని తర్వాత వాటర్ పోసుకోవాలండి. కొంచెం కొంచెం సగం వాటరు సగం ఆయిల్తో కలపాలి ఈ పిండిని. ముందు కొంచెం పొడి పొడిలాడుతూ పిండి కలపాలండి. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మాకు ఒకటే వర్షం అండి రాత్రి నుంచి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా వర్షం శబ్దం బాగా వినిపిస్తుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి చేతికి అంటుతుంటే కనుక కాస్త ఆయిల్ కూడా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం నేను ఒక చేతితో వీడియో ఒక చేతితో కలపటం మూలంగా కొంచెం అది చూపించలేకపోయాను. ఇలా వాటర్ కలిపిన తర్వాత మనకి చేతికి అంటుతుంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. స్నాక్స్కి చాలా బాగుంటాయండి. పిల్లలకి పాపడా అంటే చాలా ఇష్టపడతారు కదా. ఈ గోధుమ పిండి పూరీతో చేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. ఈ గోధుమ పిండి శనగపిండితో ఇలా పిండి కలిపిన మిశ్రమాన్ని 4 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని పెద్దగా చేసుకోవాలి. చపాతీ మాదిరిగా పలుచగాను చేసిన తర్వాత మనం ఏదన్నా గిన్నెతో తీసుకుని అంచున్నది దాంతో ఇలా చేసుకు పెట్టుకోవాలండి. అవి బాగా పొంగినప్పుడు నొక్కుతూ ఉండాలి. ఈ చిన్న సైజు పూరీలాగా మొత్తం 4 బాల్స్ని కూడా చపాతీలాగా చేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంత రౌండ్గా వచ్చినాయంటే గిన్నెతో నొక్కానండి. ఇప్పుడు దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయాలి. అంత పొంగినా కూడా ఎక్కువసేపు ఎగుతుంది. ప్రెస్ చేయటం వల్ల చక్కగా లోపలికల్లా కూడా ఎగుతుందండి. ఈ పూరి పాపడ శనగపిండి వేయటం వల్ల పాపడ అవుతుంది. ఇలా మొత్తం వేయించుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పొంగినప్పుడు కొంచెం నొక్కుతూ ఉండాలి. అదే మామూలు పూరీకి అయితే కనుక పైన ఆయిల్ పోస్తే ఇంకా కొంచెం పొంగుతూ ఉంటుంది. ఇలా మొత్తం వేయించుకోవాలండి పూరీ పాపడాని. కాలేజీలు స్కూళ్ళు కూడా స్టార్టింగ్ అయ్యి 3 months అవుతుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదండి. రోజు ఏదో ఒకటి చూసుకుని చేస్తూ ఉంటాను. ఇలా పూరీ పాపడా చేస్తున్నానండి ఈరోజు మా బాబుకి. ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి ఉండాలి కదా, దానికని చేస్తున్నాను. లేదంటే కనుక ఏదన్నా ప్రయాణాలు పెట్టుకుని జర్నీలో కూడా ఇట్లా చేసుకుని తీసుకెళ్ళొచ్చండి. దీనికి సైడ్ డిష్గా ఏం అవసరం లేదండి. కర్రీ కానీ చట్నీ కానీ ఉట్టిగానే తినేసేయచ్చు. కరకరలాడుతూ ఉంటాయి కదా. ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీ ఫుడ్ కదండి. నేను ఎక్కువ శాతం ఇంట్లో చేసినవే పెడతానండి బాబుకి. ఇలా ఒక్కొక్కటి తీసుకున్నాను. చల్లారినాకే కొంచెం మరమరలాడుతూ ఉంటాయండి ఇవి. కరకరలాడుతూ క్రిస్పీగా అవుతాయి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. లేదంటే మీకు నచ్చిన వంట ఏదన్నా ఉంటే అడగండి, నేను చేస్తాను. వీడియోస్లో చేసి చూపిస్తాను. మీ పేరు కూడా చెప్తాను. అయిపోయిందండి పూరీ పాపడ. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.